తెలంగాణ బీజేపీ నేతలను అధిష్టానం లైట్ తీసుకుందా? నేతల మధ్య వర్గపోరు, అంతర్గత కొట్లాటలే కొంపముంచాయా? మీ విభేదాలతో పార్టీ పరువు తీస్తే పదవులు ఉండవు అనే కఠిన సంకేతాలు ఢిల్లీ పెద్దలు పంపారా? జాతీయ స్థాయిలో పనిచేసే సామర్థ్యం ఉన్న నాయకులే తెలంగాణలో లేరని అధిష్టానం భావిస్తోందా? రాష్ట్ర నేతలపై పార్టీ హైకమాండ్ నమ్మకం సన్నగిల్లిందా? నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్న పార్టీ పెద్దల వ్యూహమేంటి? భారతీయ జనతా పార్టీ ఇటీవల ప్రకటించిన జాతీయ కార్యవర్గం కొత్త ఆఫీసు బేరర్ల జాబితా తెలంగాణ బీజేపీ నేతలను తీవ్ర నిరాశకు గురిచేసింది. గతంలో జాతీయ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించిన లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్ వంటి కీలక నేతలకు ఈసారి మళ్లీ అవకాశం దక్కలేదు. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి నాయకులు జాతీయ స్థాయిలో పదవులు వస్తాయని భారీగా ఆశలు పెట్టుకున్నప్పటికీ వారి అంచనాలు పూర్తిగా గల్లంతయ్యాయి. అధిష్టానం ఈ తరహా నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. మనకు రాకపోయినా పర్లేదు, పక్కన ఉన్న సొంత పార్టీ నేతకు మాత్రం పదవి రాకూడదు అన్నటువంటి నేతల వైఖరే ఇందుకు కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల వరుసగా తెలంగాణలో పర్యటించిన జాతీయ నేతలు ఇక్కడి నాయకుల మధ్య ఉన్న వర్గపోరు, అంతర్గత విభేదాలే పార్టీ పురోగతికి అడ్డంకిగా మారాయి అని ఒక అంచనాకు వచ్చారు. ఎంత సర్ది చెప్పినా నేతల తీరు మారకపోవడంతో అధిష్టానం కఠినమైన హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడకపోతే పదవులు కట్ చేస్తామనే సంకేతాలు ఇవ్వడానికే నితిన్ నబీన్ నేతృత్వంలోని కొత్త టీంలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు కల్పించలేదు అని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. దక్షిణాదిలో తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ పొత్తులు లేకుండా సొంతంగా బలపడాలి అని భావిస్తోంది. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటూ సీనియర్ నేతలు పలుమార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర ప్రాంతాల నేతలకు జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం లభించడం, తెలంగాణకు ఒక్క పదవి కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకులు పలువురు తెలంగాణలో ఉన్నప్పటికీ అధిష్టానం పట్టించుకోకపోవడం అందరికీ విస్మయాన్ని కలిగిస్తోంది. మొత్తానికి కొత్త జాతీయ కార్యవర్గంలో స్థానం దక్కకపోవడంతో తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ పెద్దల నుంచి గట్టి షాక్ తగిలినట్లయింది. వర్గ రాజకీయాలకు స్వస్తి పలికి ఉమ్మడిగా ముందుకు వెళ్లకపోతే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండదు అనే స్పష్టమైన సందేశాన్ని పంపారు పార్టీ పెద్దలు. మరి ఈ పరిణామాల అనంతరం తెలంగాణ బీజేపీ నేతలు తమ వ్యూహాలను ఏ విధంగా మార్చుకుని ముందుకు సాగుతారో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.